ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హైడ్రా దెబ్బకు మాదాపూర్ సున్నం చెరువు దగ్గర గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలు బెంబేలెత్తుతున్నారు. 2 రోజుల్లో స్థలాన్ని ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారని వాపోతున్నారు. అయితే తమ దగ్గర కోర్టు స్టే ఆర్డర్ ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ ఖాళీ చేయాల్సిందేనని హైడ్రా అధికారులు బెదిరిస్తున్నారని చెప్తున్నారు. తాము ఉండేందుకు మరో నివాసం చూపిస్తే సున్నం చెరువు ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతామంటున్న బాధితులతో మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి ఏరియాలోని కానామెట్ ఏరియాలో ఉన్నాం. ఇప్పుడు ఇదే సున్నం చెరువు ఈ పక్కన ఉంటుంది. ఈ సున్నం చెరువు ఎగువ ప్రాంతంలో వీళ్ళు గుడిసెలు వేసుకొని కొన్ని ఏళ్ల నుంచి ఉంటున్నారు. వీళ్ళంతా ఆ గుడిసెలతోటి ఉంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఒకసారి ఇటు చూపించండి, కెమెరామెన్ గారు ఇటు చూపించండి. వీళ్ళంతా ఇల్లు చూపించండి, వీళ్ళ ఇల్లు కావచ్చు, గుడిసెలు చూపించండి. వీళ్ళు ఎంతకాలం నుంచి ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో హైడ్రా అధికారులు ఇక్కడ కూడా చూడొచ్చు, హైడ్రాకి సంబంధించిన వెహికల్ కూడా రెడీగా ఉంది. అక్కడ హైడ్రా వెహికల్ రెడీగా ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు వీళ్ళని బెదిరించడం కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఓ పక్క అందులో కూడా ఇక్కడ హైడ్రా అధికారులు ఇక్కడే తిష్ట వేసేసి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ హెచ్చరిస్తున్నారు. మిగతా సున్నం చెరువు ఆ పైన భాగం అంతా కూడా కబ్జాలకు గురైపోయింది. దీనికి సంబంధించి అవతల కూడా ఒక పక్క పనులు కూడా కొనసాగుతున్నాయి. చెరువులో సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ వీళ్ళు కొన్నేళ్ళ నుంచి ఉన్నారు. మాకు ఏ ఆధారం లేకుండా రోడ్డు మీద పడేస్తే ఎలా అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు అధికారులు బెదిరిస్తున్నారు, లేదంటే మీకు మీద కేసులు పెడతామంటూ కూడా బెదిరిస్తున్నారు చెప్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ బాధ అని చెప్పండి. మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు సార్. ఇన్ని రోజుల నుంచి ఉన్నాం. వస్తారు, భయపెడతారు. లేపుర్రి గుడిసె లేపుర్రి, కాల పెడతాం, తంతాం, కొడతాం. లేడీసులు పెడతారు, పోలీసులు వస్తారు. వీళ్ళే ఇంకా వేరే ఆడలు కొడిపిస్తాం, మొగలు కొడిపిస్తాం అని అంటారు. అని ఇందాక తవ్విర్రు, బాత్రూమ్ కూడా ఉంచలేరు మాకు తానానికి. ఆడోళ్ళకి అయితే ఆడోళ్ళు చూస్తలేరు, చిన్న పిల్లలకు కూడా చూసుకుంటారు. అట్లా గెదుముతుర్రు. చాలా రోజుల నుంచి ఉంచున్నాం. ఆధారం ఇదే ఉంది, మాకు ఏం లేదు. రేషన్ కార్డు, రేషన్ కార్డే. ఓకే, చూడొచ్చు, ఇది రేషన్ కార్డు. వీళ్ళకు ఇదే ఆధారంతో, అంటే ఇదే అడ్రస్ తోటి రేషన్ కార్డు. ఇది ఆధార్ కార్డు. ఇప్పుడు పక్క చూడొచ్చు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఇదే చందనాయకు తండా, కానామెట్ ఏరియా, షేర్లింగంపల్లి మండలం, కొండాపూర్ ఏరియా, రంగారెడ్డి డిస్టిక్. ఇది ఈ విధంగా మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఇదే అడ్రస్ తోటి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎందుకు మమ్మల్ని ఖాళీ చేసేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మేము 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఇప్పుడు మాకు ఇస్తే డబుల్ బెడ్రూమ్లన్నా ఇస్తే, జాగాలన్నీ ఇస్తే మేము పోతాము. ఉత్త వచ్చి ఇల్లు కూల కొడితే మేము ఎట్లా పోతాం? అట్లా మేము మాట్లాడుతున్నాం. చిన్న చిన్న పిల్లలతోటి ఉంటున్నారు వీళ్ళు, అభంశుభం తెలియనట్టు వాళ్ళు. చెప్పండి సారుగో, మేము ఈడికి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ సందర్భం మేము ఉన్నాం. ఇన్ని రోజుల కొద్దిగా మాకు ఎవరు న్యాయం చేయలేరు. ఇల్లు ముందు వాళ్ళు ముందు అని 10 మంది వచ్చారు, ఎవరు మాకు ముందుకు రాలేరు. ఇయ్యలే మాకు రూపాయి ఎవరు ఇంతవరకు ఏమి అనలే. మాకు ఇప్పుడు న్యాయం ఒక్కటి చేయండి. మాకు ఏదైనా ఇస్తే డబల్ బెడ్రూమ్లు అన్నా వేయండి, మాకు లేకున్నా కాకుంటే మాకు ఇందిరమ్మ కట్టించిన ఇండ్లు అన్నా వేయండి. ఓ పక్క సున్నం చెరువులో పనులు కొనసాగుతున్నాయి, ఓ పక్క కబ్జాలకు ఎక్కడెక్కడ గురైంది. దీనికి సంబంధించి ఓ పక్క అధికారులు చేస్తున్నారు. వీళ్ళని కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా బెదిరిస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నట్టు సున్నం చెరువులో ఉన్నట్టు పరిస్థితి. చైర్పర్సన్ ముత్యంతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.